నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక అబ్బాయికి తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే తండ్రి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఈ అబ్బాయి యొక్క తాత అమ్మమ్మలు ఏం చేశారు అని అంటే, ఆ తండ్రితో ఒక ప్రాపర్టీని ఈ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ గార్డియన్ గా ఉంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత ఈ తండ్రి ఏం చేశాడంటే, ఆ బాబుకు తెలియకుండానే వేరే వ్యక్తులతో కుల్లుడైపోయి ఆ ప్రాపర్టీని అమ్మేసినాడు. సో మైనర్ల ఆస్తిని గార్డియన్ సంరక్షకుడు అమ్మేస్తే మైనరు కేసు వేయడానికి అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఏ కేసు ఎప్పుడు వేయాలి, ఎంత కాల వ్యవధి లోపు వేయాలి అని చెప్పే చట్టమే ఈ లిమిటేషన్ యాక్ట్. ఎప్పుడైనా సరే మైనర్ యొక్క ఆస్తులను సహజ సంరక్షకుడు అమ్మివేస్తే ఈ మైనర్ అబ్బాయి మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే ఆ సేల్ డీడ్ ని క్యాన్సలేషన్ చేయమని చెప్పి న్యాయస్థానంలో కేసు వేసే హక్కును అతను కలిగి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక అబ్బాయికి తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే తండ్రి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఈ అబ్బాయి యొక్క తాత అమ్మమ్మలు ఏం చేశారు అని అంటే, ఆ తండ్రితో ఒక ప్రాపర్టీని ఈ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ గార్డియన్ గా ఉంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత ఈ తండ్రి ఏం చేశాడంటే, ఆ బాబుకు తెలియకుండానే వేరే వ్యక్తులతో కుల్లుడైపోయి ఆ ప్రాపర్టీని అమ్మేసినాడు. సో మైనర్ల ఆస్తిని గార్డియన్ సంరక్షకుడు అమ్మేస్తే మైనరు కేసు వేయడానికి అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఏ కేసు ఎప్పుడు వేయాలి, ఎంత కాల వ్యవధి లోపు వేయాలి అని చెప్పే చట్టమే ఈ లిమిటేషన్ యాక్ట్. ఎప్పుడైనా సరే మైనర్ యొక్క ఆస్తులను సహజ సంరక్షకుడు అమ్మివేస్తే ఈ మైనర్ అబ్బాయి మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే ఆ సేల్ డీడ్ ని క్యాన్సలేషన్ చేయమని చెప్పి న్యాయస్థానంలో కేసు వేసే హక్కును అతను కలిగి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.